క్రీస్తునందు పరిశుద్ధులందరికీ ప్రభువైన వందనాలు చెల్లిస్తున్నాను. నీ బలహీనతలే నీ బలాన్ని మింగేస్తాయి. నీ బలహీనతలే నీకున్న బలాన్ని మింగేస్తాయి. ఈరోజు మానవ జీవితంలో మనిషి ఎక్కువగా తాను ఇష్టపడేది ఏంటంటే ఎదుటివాని యొక్క చెడు. తన తప్పు ఎవరైనా ఎదుటి వాళ్ళు చెప్పారనుకోండి, ఆ తప్పు వినడానికి కూడా ఇష్టపడ్డు. ఎందుకంటే తన జీవితంలో ఎదుటివాడు చెడు వినడానికి ఎక్కువ శాతం మనుషులు ఇష్టపడుతూ ఉంటారు. ఆలోచించండి, ఈరోజు నీ బలహీనతలు నీకు తెలిస్తే, ఆ బలహీనతలను అధిగమించగలిగితే ఒక ఉన్నతమైన స్థితిలో నీకు వచ్చే అవకాశం ఉంది. దేవుని గ్రంథములో ఆదాము అవ్వ వారి జీవితంలో మొట్టమొదటి స్త్రీ పురుషులు చేసినటువంటి దేవుడు. ఆదాము అవ్వ వారి జీవితంలో ఉన్నటువంటి బలహీనత ఏంటంటే సంతృప్తి లేనటువంటి పరిస్థితి. ఏదైనా తోటలో అన్ని చెట్లు ఫలాలు తిన్నా ఆ తోట మధ్యలో ఉన్నటువంటి చెట్ల ఫలం తినద్దు అంటే ఆ చెట్ల ఫలం తినే పరిస్థితికి వాళ్ళు వచ్చారండి. అంటే ఆదాము అవ్వ వారి జీవితంలో ఉన్నటువంటి బలహీనత ఏంటంటే సంతృప్తి లేని స్థితి. ఈరోజు సంతృప్తి లేకపోవడం వల్ల ఆదాము అవ్వ దేవుని నుండి దూరమయ్యారు. ఆలోచించండి, వారి జీవితంలో ఉన్నటువంటి ఆ బలహీనత వారికి ఉన్నటువంటి బలాన్ని మింగేసింది. కయ్యను జీవితంలో కూడా కయ్యను దగ్గరికి వచ్చి దేవుడే వచ్చి, కయ్యను నీకు కోపం ఎందుకు అని అడుగుతాడండి. అంటే నీలో ఉన్న బలహీనత ఏంటంటే కోపం. కయ్యనుకు కోపం ఉంది. ఈరోజు ఆ బలహీనత గురించి దేవుడు మాట్లాడినా కూడా, అరే నా బలహీనత నేను దిద్దుకుంటాను అనుకోలేదండి. ఎప్పుడైతే ఆ కోపాన్ని బట్టి తమ్ముడు ప్రాణాన్ని తీశాడు, దేశ దిమ్మరిగా మారిపోయాడు. ఈరోజు నీకున్న బలహీనత ఎవరైనా చెప్తే ఆ బలాన్ని బట్టి, ఆ బలహీనతను బట్టి నేను ఆ బలహీనతను మార్చుకోవాలి, సరిచేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. ఇస్కరియోతు యూదా తనలో ఉన్న బలహీనత, యేసుప్రభువే వచ్చి మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడని చెప్పినా కూడా ఆ ధనాపేక్ష అన్న బలహీనత ఏం చేసిందో చూసారా? అపోస్తలుడిగా ఉండే గొప్ప ఆధిక్యతను కోల్పోయాడండి ఇస్కరియోతు యూదా. మీలో ఒకడు అప్పగించబోతున్నాడని తెలిసినా కూడా ఆ ధనాపేక్ష అనే బలహీనత, తనలో ఉన్నటువంటి ఒక మంచి ఉన్నతమైన స్థితిని కోల్పోయాడు యూదా. సొలొమోను దగ్గరికి దేవుడు 2 సార్లు ప్రత్యక్షమై దేవుడు మాట్లాడినా కూడా ఏ చేతులతో దేవుని మందిరాన్ని కట్టాడో ఆ చేతులతోనే ధూపాన్ని వేశాడు, బలులు అర్పించాడండి. ఆలోచించండి, దేవుడు ప్రత్యక్షమే, దేవుడు మాట్లాడినా కూడా మాటలు వినకుండా మన బలహీనతలు తెలియజేసినా కూడా దిద్దుకోకపోతే మన బలాన్ని మింగేస్తాయి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనములో, ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో వాణ్ణి నేను దృష్టించుచున్నాను అంటాడండి దేవుడు. దావీదు దగ్గరికి నాతాను వచ్చి గద్దించినప్పుడు ఆ మాట విని వణికాడు, తన తప్పు తెలుసుకున్నాడు, దిద్దుకున్నాడు. అందుకే బలవంతుడిగా దావీదు మారగలిగాడండి. ఈరోజు మన బలహీనతలు ఏంటి ఆలోచించ